ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప జీవితం, ప్రభు కొరకు మనం జీవించడానికి ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, వీఆర్ స్టిల్ ఇన్ మే సమ్మర్లో బయటికి ఎక్కువ తిరగొద్దు, సమ్మర్లో మంచినీళ్ళు ఎక్కువ త్రాగండి, ఎండ దెబ్బ తినొద్దు. మన యొక్క జీవితాన్ని, మన యొక్క ప్రాణాన్ని మనం దేవుని కొరకు వినియోగించుకోవడానికి మనం కాపాడుకోవాలి. అట్టి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినాడు కనుక దైవ సేవకునిగా నేను చెప్తున్న ఈ మాట మీరు తప్పకుండా పాటిస్తున్నారు. అందుకు మిమ్మల్ని నేను దీవిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీతో పంచుకునడానికి గాను ఒక చక్కని వచనం దేవుడు నా కళ్ళ ముందు పెట్టి ఉన్నాడు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న మాట నేను మీ కొరకు చదువుతున్నా. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు. ఇది పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు అనేక అమూల్యమైనటువంటి విషయాలు కొరింథీ సంఘానికి తెలియజేస్తుంటాడు. ఎందుకంటే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ గ్రేస్. దేవుని యొక్క కృపలో వారు మహా ఐశ్వర్యవంతులుగా ఉండినటువంటి వారు, నానా వరములు, కృపా వరములు కలిగినటువంటి వారు. అలాంటి వారి యొక్క జీవితంలో వ్రాస్తూ అంటున్నాడు కదా, చెప్ప శక్యము కానీ దేవుని యొక్క వరం. అంటే అసలు వరం అంటేనే ఇట్స్ ఎ గిఫ్ట్. అది కూడా దేవుని యొక్క గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి ఒక గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి ఒక వరం. మరలా దానికి యాడెడ్ వర్డ్ ఏమని ఆయన పలుకుతున్నాడంటే చెప్ప శక్యము కాని వరము. ఒక్కొక్కసారి మనం మాట్లాడుకుంటూ ఏమంటామంటే, ఏమండి మీరు నాకు దేవుడిచ్చిన వరం అండి అంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి భార్య భర్తలు అనేటువంటి వారు మాట్లాడుకునేటప్పుడు ఏమంటారంటే, ఆ భర్తని గురించి భార్య అనేటువంటి మాట అంటది కదా, నిజంగా దేవుడిచ్చిన వరం అండి మా ఆయన అని చెప్పేసి అని అంటారు. పెళ్ళైన కొత్తలో పురుషులు కూడా అలాగే అంటారు, మా భార్య దేవుడిచ్చిన వరం అని. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అది వరం కాదు, నాకు ఇలాంటి రీతికి అయ్యింది, నాకు మేలు కాదు, నాకు మేక్ అయ్యింది అనేటువంటి రీతికి అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఈ రోజుని ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో, మన యొక్క జీవిత భాగస్వామిని దేవుడిచ్చిన వరముగా మనం భావించుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒకవేళ ఒక మంచి స్నేహితులు మనకు ఎవరైనా కనబడినప్పుడు, ఎవరైనా మనకు తారసపడినప్పుడు, మన యొక్క హృదయాన్ని మనం తెరచి వాళ్ళతో పంచుకోగలిగినటువంటి యొక్క కృప దేవుడు అనుగ్రహించినప్పుడు, అట్టి భాగ్యం కలిగినప్పుడు, అప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే వారు నిజంగా దేవుడిచ్చిన వరం అండి అని అనుకుంటాం. ఒక్కొక్కసారి వరం అనేటువంటి దానిలో నేను అంటాను కదా, ఆపోజిట్ సెక్స్ అయినా కానీ, అనగా ఒక పురుషునికి ఒక స్త్రీ అయి ఉండొచ్చు, ఒక స్త్రీకి ఒక పురుషుడై ఉండొచ్చు. కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే నిజంగా ఈ వ్యక్తి దేవుడు నాకు ఇచ్చిన ఒక వరము అని అనుకుంటాం. ఒక్కొక్కసారి ఈవెన్ వస్తువుల విషయంలో కూడా మనం చెప్తూ ఉంటాం, దేవుడిచ్చిన గిఫ్ట్ అండి ఈ కారు, దేవుడిచ్చిన గిఫ్ట్ అండి ఈ మొబైల్ ఫోను, దేవుడిచ్చిన గిఫ్ట్ అండి ఈ టెలివిజను, దేవుడిచ్చిన గిఫ్ట్ అండి పలానా 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 ఏవేవో మొత్తానికి ఇంట్లో ఉన్నటువంటివి వీటన్నిటి గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటి తెలుసండి, చెప్ప శక్యము కాని దేవుని యొక్క వరము, అందుకు దేవునికి స్తోత్రములు అంటాడు పౌలు భక్తుడు. ఈరోజు మీరు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా కనుక ఆలకించినట్లయితే స్నేహితులారా, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరికంటే దేనికంటే కూడా చెప్ప శక్యము, వివరింప శక్యము కానటువంటి ఆ దేవుని వరమును గురించి ఈరోజు మనం చేయగలిగింది ఏంటంటే దేవునికి స్తోత్రములే చెల్లించాలి. ఈ విషయం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఏమై ఉంటుందబ్బా ఆ దేవుని యొక్క వరము, చెప్పశక్యము కానటువంటి యొక్క వరము ఏమై ఉందబ్బా అని నేను ఆలోచిస్తుంటే యోహాను సువార్తలో నుండి 4వ అధ్యాయంలో నుండి ఒక అద్భుతమైనటువంటి యొక్క సన్నివేశం నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలో ఉంటున్నటువంటి ఒక దినాలలో ఏది జరిగినా అనుమతి లేకుండా, లేకపోతే దేవుని యొక్క ఏర్పాటు లేకుండా మాత్రం జరగదండు. ప్రతిదీ కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా ముందే ప్రణాళిక చేసుకొని దేవుడు అలాగున జరిగిస్తూ ఉంటారు. సో ఆ రోజుని యేసు ప్రభువారు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను అని బైబిల్లో వ్రాయబడింది. ఇక్కడ చిన్న చరిత్ర నేను మీతో పంచుకోవాలి. అదేంటంటే, ఎందుకు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను అని అంత పర్టికులర్గా బైబిల్లో వ్రాయబడింది అని అంటే, ఆనాటి యూదులకు మధ్యలో ఉంటున్నటువంటి ఒక సమరయులైనటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళ కింద లెక్క. ఈ సమరయులైనటువంటి వాళ్ళు ఒక మిశ్రమ జనాంగం అన్నమాట.
అంటే యూదులు కాకుండా ఇతరులతో కలయటం వలన పుట్టినటువంటి ప్రజలు సమరయులు అని అంటారు. పైన గలిలయలో ఉన్నటువంటి ఒక యూదులు, క్రింద యూదయలో ఉండినటువంటి ఒక యూదులు, వీళ్ళు ఒకరి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళాలి అని అంటే యోర్దాను నది దాటి తూర్పు వైపుగా ప్రయాణం చేసి పైకి వెళ్ళేవారు. లేదనంటే సముద్ర మార్గం గుండా ప్రయాణం చేసి పడమటకు వెళ్ళి సముద్ర మార్గం గుండా గలిలయకు లేకపోతే గలిలయ నుంచి ఇటు యోదయాకి వస్తుండేవారు. సమరయ గుండా వెళ్ళేవారు కాదు. సమరయులైనటువంటి వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తుండేవాళ్ళు. కానీ నా యేసయ్య ఎంత మంచి దేవుడో కదండి. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. అంటరాని వాళ్ళుగా పరిగణించబడుతున్న వాళ్ళని సైతం ఆయన విడిచిపెట్టలేదు. ఒకానొక సమయంలో ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. ఈ సమరయ గుండా వెళుతున్నప్పుడు ఆయన ఒక బావి దగ్గర ఆగి ఉన్నారు. సుఖార్ అనేటువంటి ఒక ప్రదేశం దగ్గర ఒక బావి ఉంది. అక్కడ కూడా నేను హోలీ ల్యాండ్ టూర్స్గా తీసుకుని వెళుతున్నప్పుడు మేము తీసుకొని వెళుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మేము తీసుకొని వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే అది దూర ప్రయాణం చేయాలి, మళ్ళీ దూర ప్రయాణం చేసి తిరిగి రావాలి కనుక ఒక్కొక్కసారి వీలు కలగట్లేదు. కానీ ఒక్కొక్కసారి వీలైనప్పుడు సమయం ఉన్నప్పుడు ఆ యొక్క బావి దగ్గరికి, సమరయ స్త్రీ యొక్క బావి దగ్గరికి అని చెప్పేసి అన్నట్టుగా తీసుకొని వెళుతూ ఉంటాం. సో అక్కడ ఆ బావి దగ్గరికి వచ్చాక ఆయన కాసేపు కూర్చొని ఉన్నారు. ఈలోగా ఆయన యొక్క శిష్యులు సరే భోజనానికి ఏమన్నా తీసుకుని వద్దాం, మిట్ట మధ్యాహ్నం అయింది కదా, ఆయన ఏదైనా తింటారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. యేసుప్రభు ఒక్కడే అక్కడ మిగిలి ఉన్నాడు. అక్కడికి వచ్చింది ఒక స్త్రీ. ఆమె సమరయ స్త్రీ, సమరయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆమె. యేసుప్రభు రావడమే ఆవిడతో మాట్లాడేసి నీ బతుకేంటి, నీ జీవితం ఏంటి, నువ్వు మార్మన్స్ పొందావా, నువ్వు రక్షపడ్డావా అని తిట్టేలే పట్టుకొని. ఈ రోజున కూడా అందుకనే నా ప్రోగ్రాంలో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో ఎవరి మీద మనం సెటైర్ వేసే విధంగా వద్దండి. నేను మాత్రం మామూలుగా సువార్తనే చెప్తూ ఉన్నా. ఒకవేళ మీరు ఎవరైనప్పటికైనా సరే ఈ రోజుని ఈ నా కార్యక్రమం చూస్తున్న మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవేతరులైనటువంటి నా స్నేహితులై ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఈరోజు నేను నా యేసయ్య మాట్లాడితే ఆయన మంచిగా మాట్లాడేటువంటి దేవుడు, ఆయన మంచి దేవుడు. ఆయన పలకరిస్తూ కామన్ థింగ్గా మాట్లాడుతూ అన్నారు కదా, అమ్మ నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని మామూలుగా పలకరించారు. వెంటనే ఆవిడ రస్సుమన్నట్టుగా చూచి, నువ్వు చూడబోతే యూదుల్లాగా ఉన్నావు, మేమేమో సమరయులం కదా, అలాంటప్పుడు నువ్వు ఎంత ధైర్యం మాతో మాట్లాడుతున్నావు, సాధారణంగా యూదులు ఎవరు మాతో మాట్లాడరు కదా, అలాంటిది నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఏంటన్నట్టుగా ఆవిడ ఒకలాగా మాట్లాడుకొచ్చింది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నేను బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు అండి అసలు మర్యాదే లేదండి బాబాయంగాను. నువ్వు అనేటువంటి రీతిగా మాట్లాడింది. ఈ యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేక ఈయన కేవలం ఒక యూదులైనటువంటి వారు మాతో మాట్లాడరు కనుక ఇప్పుడు నాతో మాట్లాడుతున్నవి ఏంటనేటువంటి రీతిగా ఆవిడ వేరొక రకంగా సంబోధించినటువంటి ఒక మాట. అప్పుడు నా యేసయ్య చెప్తున్నటువంటి ఒక మాట, అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం దగ్గర ఆ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటారంటే, అమ్మా నిన్ను దాహమునకిమ్మని అడిగినటువంటి వాడెవరో, దేవుని వరమేమిటో అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవన్నాడు ఆయన. నువ్వు దేవుని వరమేమిటో, నిన్ను దాహమునకిమ్మని అడిగినటువంటి వాడెవరో అది నువ్వు ఎరుగుంటే నువ్వెలా మాట్లాడవని చెప్పేసాను. అబ్బా ఎంత విలువైనటువంటి మాట. వెంటనే ఇప్పుడు అర్థం చేసుకుంది, వామ్మో దేవుని యొక్క వరమా ఈయనేమైంది. ఆ తర్వాత ఆమె యొక్క సంభాషణల్లో నేను గమనించినప్పుడు నువ్వు అన్నటువంటి ఒక స్త్రీ కాసేపటికి అయ్యా అనే రీతిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాసేపటికి అదే వ్యక్తిని గురించి మాట్లాడుతూ నువ్వు ప్రవక్తవని నేను గుర్తిస్తున్నాను అని చెప్పేసాను అన్నది. ఆ తర్వాత ఇంకా చివరికి వచ్చేసరికి అంటది కదా, మేము క్రీస్తు అనే మెస్సయ్య వస్తారని మేము ఎదురు చూస్తూ వచ్చి ఉన్నాం, మేము కూడా ఆ క్రీస్తునందు మేము నమ్మిక ఇచ్చినటువంటి వాళ్ళం, నువ్వు ఆ క్రీస్తువి మెస్సయ్యవ కదూ అనేటువంటి రీతిగా పలకరించి అక్కడి నుంచి వెళ్ళి తన ఊరు వాళ్ళందరికీ చెప్తుంది, నేను క్రీస్తును కలుసుకొని ఉన్నాను, నేను మెస్సయ్యను కలుసుకొని ఉన్నాను, రండి మీరు కూడా వచ్చి చూద్దురుగానని చెప్పేసి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ యేసు ప్రభువుని చూచి వాళ్ళు యేసు ప్రభు మాటలు విని అలాగున యేసు యొక్క రక్షణలో యేసు యొక్క దీవెనలతో వారు నింపబడుతూ వచ్చినారు. ఈరోజు నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు మన కొరకు అనుగ్రహించిన వరము అంటే ఇట్స్ ఎ గిఫ్ట్. ఇందాకే నేను చెప్పా, దేవుడిచ్చిన ఒక బహుమానం. యేసుక్రీస్తు చెప్పశక్యము కానీ దేవుని యొక్క వరము అని అంటే అది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇది నాని చాలామంది యేసు ప్రభు అనేసరికల్లా వెంటనే వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళ క్రైస్తవులు దేవుడులేండి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కదా. ఎవరో వాళ్ళకి దేవుడు, మా అంటురాని వాళ్ళకి దేవుడు, లేకపోతే ఫలానా వాళ్ళ యొక్క దేవుడు లేండి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో నేను గమనిస్తున్నప్పుడు మన వాళ్ళు కొంతమంది మన భారతీయులైనటువంటి వాళ్ళు కూడా మరీ ఎక్కువగా కోప్పడిపోతున్నారమ్మా.
ఇలాగున్న యేసుప్రభుని గురించి చెప్తూ ఉండంటే, యేసుప్రభుని గురించి ఏదైనా కరపత్రికలు ఇస్తుందంటే వాడి మీద దుయ్యి పట్టేసి నానా రకాలుగా, అది కూడా ఇంతకు ముందు ఎప్పుడు లేదు. ఈ మధ్య ఈ 4 సంవత్సరాలుగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే మరీ భయంకరంగా ఈ మధ్య ఇంకా ఎక్కువ రెచ్చిపోయినట్టుగా గొడవలు అయిపోతున్నటువంటి ఒక విషయాలు. వారు దేవుని వరము ఈ యేసు అని తెలుసుకొనక, వాళ్ళు తెలుసుకోలేదు గనక పాపం వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది అయితే ఒకళ్ళిద్దరు వాట్సాప్లో పెట్టినప్పుడు మరీ బూత్ మాటలు తిడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడు. ఈ రోజున ఒకవేళ ఈయన మాటలు వింటున్నా మీరే అలా మాట్లాడుతున్నారేమో ఎవరైనా కాదు. ఒకవేళ మీరు యేసు ప్రభుకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుకుంటూ ఉన్నారేమో. ఈ యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు, ఈ క్రైస్తవులందరూ కూడా ఇలాగనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఈ క్రైస్తవుల దేవుడు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా ఇలా చేస్తారు అలా చేస్తారు అన్నట్టుగా ఒకవేళ మీరు కూడా అనుకొని ఉన్నారేమో. ఈరోజు నేను చెప్తున్నాను, నేను ప్రకటించిన ఈ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వలన మనకు అనుగ్రహించబడిన దేవుని వరమై ఉన్నటువంటి యొక్క దేవుడు. ఆ దేవుని వరముగా వచ్చినటువంటి ఆయన మనల్ని తిట్టడు, మనల్ని శపించడు, మనల్ని శిక్షించడు, మన మీద నేరస్థాపన చేయడు, మన మీద నింద మోపడు. అలాగే మోపాల్సి ఉంటే నిజానికి ఆ స్త్రీ గురించి కూడా నింద మోపు ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్న తర్వాత ఆయనకు అన్నీ తెలిసే ఉండాలి కదా. ఆమెను గురించినటువంటి జీవితం అంతా కూడా తెలిసే ఉండాలి కదా. ఒకవేళ ఆమెను గురించి మాట్లాడేటప్పుడు ఏమ్మాయి నువ్వు ఇలాంటి బ్రతుకుతున్నావు, నువ్వు సరైనటువంటి జీవితం లేదు, నువ్వు 5 పురుషులతో నువ్వు జీవించినటువంటి దానివి, ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీవాడు కాడు, ఇవన్నీ ముందే చెప్పేసి ఆవిడని తిట్టేసి ఆవిడని కోప్పడిపోయి ఆవిడ అక్కడి నుంచి ఏడు చేసి ఇంకా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయేటట్టుగా చెప్పాలంటే చెప్పుండొచ్చు నా యేసయ్య. కానీ అలా చేయలే. ఆయన చాలా మామూలుగా పలకరించిన దేవుని వరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నేను ఒక మాట నేను మీతో పంచుకున్నాను, వినండి. మనం ఉన్నది ఇప్పుడు ఈ 2018వ సంవత్సరంలో మనం ఉండి ఉన్నాం. మనం పుట్టింది మా అయితే ఒక 40-50 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం పుట్టి ఉన్నాం. మనం ఈ రోజుని ఈ సత్య సువార్త అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి ఒక దేవుడు ఈ మానవాళిని చూచినప్పుడు వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలని ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ధర్మశాస్త్రం అనేటువంటిది మన కొరకు ఇచ్చినాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజెప్తూ వచ్చినాడు. అయినా ఈ మానవులు ఇంకా ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు తప్ప మంచిగా తయారైనటువంటి వాళ్ళు కారు. మానవులందరూ కూడా చెడిపోతూనే ఉన్నారు తప్ప మంచి మార్గంలోనికి వస్తున్నటువంటి వారు లేరు. ఒకవేళ ఎవరైనా మంచి మార్గంలో ఉండాలని ప్రయత్నం చేసినా ఏదో కొంత మట్టుకు చేయగలుగుతున్నారు, ఆ తర్వాత మనం మంచిగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మనలో ఉన్న పాప నైజం, మనిషిలో ఉండినటువంటి పాప స్వభావం మనల్ని ఇంకా ఇంకా చెడ్డ కార్యాలు చేసేటట్టుగానే చేస్తుంది, పాపం చేసేటట్టుగానే చేస్తుంది, చెడు విషయాల్లో ఉండేటట్టుగానే చేస్తుంది. మంచిగా ఉండాలని అనుకుంటా కానీ ఎక్కడో మనం మంచిగా ఉండలేకపోతూ ఉంటాం. ఇది మానవ నైజంగా ఉండినటువంటి. సో ఆ దేవుడే ఆలోచన చేసి ఏం చేశారంటే, ఇలా కాదులే కానీ నేనే కుమారుడిగా ఈ లోకంలోనికి వెళతా, నేనే కుమారుడుగా నన్ను నేను ఈ లోకము కొరకు అర్పించుకుంటా అని చెప్పి ఆ దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకములోనికి వచ్చినాడు. ఆ దేవుడే తన అద్వితీయ కుమారుడైనటువంటి ఒక పేరుతో యేసు క్రీస్తు వారిని నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఒక వరముగా, ఒక బహుమానముగా ఆ దేవుడు అనుగ్రహించినాడు. నేను ఏమన్నా ప్రార్థన చేసినా, దేవుడా నీ కొడుకును పంపు, దేవుడా నా కొరకు ఆయన సిలువలో చచ్చిపోవాలి, నా కొరకు ఆయన రక్తం కార్చాలి, నన్ను రక్షించడానికి నీ కొడుకును పంపు అని నేను ఏమన్నా ప్రార్థన చేశానా? లేకపోతే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఏమన్నా అడిగారా దేవుణ్ణి, దేవుడా మేమందరం కూడా పాపంలో నశించిపోతున్నాం కనుక నీ కొడుకును పంపించు అని చెప్పేసి అని ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఏమన్నా ప్రార్థన చేశారా? మనం ఎవరూ అడగలేదండి. మనం అడగకుండానే మనకి ఇవ్వబడినటువంటిది కనుకనే ఈరోజు నేను ఏమంటానంటే ఈ యేసుక్రీస్తు వారు దేవుడు అనుగ్రహించిన వరము, దేవుడిచ్చినటువంటి ఒక బహుమానము. ఒక్కొక్కసారి కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, నేను ఇంతకు మునుపు నాకు నిన్న ఒక వాహనం, సుమో అనేటువంటి ఒక వాహనం, అది నేను ఒకరికి ఇచ్చేసాను. దేవుడు నడిపించాడు, దేవుడు ప్రేరేపించాడు, ఇవ్వాలనిపించింది, ఇచ్చేసా. ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న మారుతి కారు ఉంది. ఇప్పుడు ఇది కాదు, నేను ఇంకోటి ఏదైనా మంచి కారు తీసుకోవాలనుకుంటుంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి డాడీ గారు నాకు మీ కారు నాకు ఇచ్చేయండి అని చెప్పేసాను. నాకు నిజానికి చికాకు పడుతుందండి. అలాగే ఎవరన్నా అడిగితేను నేను అంటాను, వాళ్ళు అడిగితే ఇచ్చేది అది బహుమానం ఎందుకు అవుతుంది? నా దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఎవరికి ఇవ్వాలని నాకు ప్రేరేపణిస్తాడో అలాంటి వాళ్ళకి నేను ఉచితంగా తీసుకొని వెళ్ళి దాన్ని ఇచ్చేస్తే ఆ తృప్తే వేరు, ఆ ఆనందమే వేరు. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ నేను పలానా వాళ్ళకి ఇది బహుమతికి ఇచ్చాను, దేవానికి వందనాలు అనుకొని నా దేవుని దగ్గర నేను స్తుతియాగం చెల్లించుకుంటా. ఈరోజు మనం అడిగితే పొందుకునేది వరము కాదు, మనం అడిగి తీసుకునేది బహుమానం కాదు. మనం అడగకుండా, మన ప్రమేయం లేకుండా,
మనకి ఏదైనా ఒకటి ఇవ్వబడినప్పుడు అదండి మనం చెప్తాము దేవుడిచ్చిన వరము, చెప్పశక్యము కాని దేవుని యొక్క వరము. 2000 సంవత్సరాల క్రితం నా కొరకు, మీ కొరకు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు, ఏ మతమైనా కానివ్వండి, ఏ విశ్వాసమైనా కానివ్వండి, మీరు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ మీరు మంచి జీవితం కలిగి ఉన్నారో, లేక ఒకవేళ చెడిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నారో, మీరు ఒకవేళ క్రైస్తవ బిడ్డలుగా ఇప్పుడు ఉండి ఉన్నారు, మీరు క్రైస్తవేతరులుగా మీరు ఉంటూ ఉన్నారు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒకటి నేను చెప్పగలిగినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు చెప్పశక్యము కాని వరముగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చినాడు. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. మిమ్మల్నే, మీ గురించే మాట్లాడుతున్నాను. రే సిస్టర్ గారు, మీతోటే మాట్లాడుతున్నాను. బ్రదర్, మీకు కూడా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. తెలుసా మీకు ఆ విషయం? మీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ప్రేమించి మీరు ఇప్పుడు పుట్టారు, మీరు ఇప్పుడు జీవిస్తున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితం చెప్పశక్యము కాని వరముగా ఈ యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించేశారు. యేసు ప్రభువారు చేసినటువంటి పని ఏంటి? ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా పుట్టి తను తాను రిక్తునిగా చేసుకొని తన యొక్క మహిమనంతా విడిచిపెట్టేసి తన గొప్పతనం అంతా తీసివేసుకొని మన కొరకు ఒక మానవుడిగా దిగివచ్చి, ఆయన సృష్టికర్త, ఆయన ద్వారానే సమస్తము కలిగినటువంటిది, ఆయన దేవుడు, ఆయన మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సృష్టిని అంతను కూడా సృష్టించినటువంటి ఒక సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు. కానీ ఎలా వచ్చాడు? ఒక మానవ స్వరూపం ధరించాడండి, దాసుని స్వరూపం ధరించాడండి. తన్ను తానే రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత చూపించినటువంటి సూపర్ అండి బాబాయ్, గారు మామూలు విషయం కాదు. ఎవరు చేయగలరు? నన్ను అడిగితే నేను చేయలేనండి. ఈ రోజున ఒకవేళ ఎవరైనా నాతో మాట్లాడుతూ అయ్యా మా ఊరు రండి అన్నారనుకోండి, నా మటుకు నేను అనుకుంటా ఇంత చిన్న ఊరు ఎలా వెళ్ళాలరా బాబు అనుకుంటా. ఇప్పుడు ఈ వేసవి కాలంలో వీళ్ళు అడుగుతున్నారు, ఈ వేసవి కాలంలో ఇప్పటికే నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చినటువంటి వాడిని, మళ్ళీ ఈ వారం రోజులనే నేను ఇంటికాడన్నా ఉండనివ్వకుండా మళ్ళీ మీటింగ్లకు అడిగితే నేను ఎలా రాగలను అనుకొని ఓ చిన్న ఊరు వెళ్ళడానికి కూడా నేను ఒక్కొక్కసారి త్యాగం చేయలేను అంటాను. నేను చాలా కాలం క్రితం ఒకసారి ఒక కుటుంబాన్ని గురించినటువంటి ఒక విషయం నేను పరిచయం చేశాను. అదేంటంటే, వాళ్ళ పిల్లోడికి ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఆ తల్లి కానీ తండ్రి కానీ వారి యొక్క రక్తాన్ని తీసుకోవాలని చెప్పేశారంటే, ఆ తల్లిదండ్రులు 500 రూపాయలు ఇచ్చి, ఆ రోజులో చాలా కాలం క్రితం, దాదాపు 20-25 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 500 రూపాయలు కాగితం ఇచ్చి, మా ఆయన రక్తం తీయకండి బాబు, ఆయన రక్తం తీసేస్తే ఆయన బలహీనమైపోతే మళ్ళీ ఇంటిని ఎవరు పోషిస్తారన్నది ఆవిడ. పోనీ నీ రక్తం ఏమంటే, అమ్మో నా రక్తం చూసినట్టే కళ్ళు తిరుగుతాయి బాబు, నా రక్తం తీయకండి, ఈ 500 ఇస్తున్నాను కదా, వెళ్ళి ఒక సేసాడు రక్తం కొనుక్కొని తీసుకొచ్చి మా అబ్బాయికి పెట్టి ఆ తర్వాత ఆపరేషన్ చేయించనివ్వండి అని చెప్పేసి నేను గొడవ పెడుతూ వచ్చినారు. అప్పుడు నేను అనుకున్నారే, నీ సొంత కొడుక్కి నువ్వు రక్తం కావాలని డాక్టర్ గారు నీ రక్తం కానీ, భర్త యొక్క రక్తం కానీ, ఆ తల్లిదండ్రుల యొక్క రక్తం కానీ అడిగితే ఇవ్వలేనటువంటి వాళ్ళు ఈ రోజున మనకి ఏమీ లేకుండా, మన ఏ ప్రమేయం లేకుండా మన కొరకు నాడే 2000 సంవత్సరాల క్రితం తన రక్తం అంతా కార్చడానికి ఆయన శిలోమ్రాను దగ్గరికి వెళ్ళి బలియాగం అయ్యాడంటే ఇది చెప్పగలిగినటువంటి వరమా చెప్పండి? ఈరోజు అందుకే నేను అంటున్నా, ఆ యేసు ఆయనే దేవుడిచ్చినటువంటి ఒక వరం, చెప్పశక్యము కానటువంటి ఒక వరం. ఆయన నా కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలోమ్రాను మీద వేలాడి చనిపోవడానికి ఆయన అనుగ్రహించబడినటువంటి దేవుని వరం. ఆయన ఈ లోకంలోనికి రావడమే దేవుడిచ్చిన వరముగా నా కొరకు వచ్చినటువంటి. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ దిస్ జీసస్. యేసుని అపార్థం చేసుకోకండి, ఒక మతానికి సంబంధించిన దేవుడు అన్నట్టుగా పెట్టేయకండి దయచేసి. నా భారతదేశ ప్రజలు, నా తెలుగు ప్రజలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా తెలుగు ప్రజలకి నేను చేతులు జోడించి మనం చేసుకునేటువంటి మాట ఏంటంటే, నేను ప్రకటిస్తున్న ఈ యేసు మన కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మన కొరకు తన్ను తాను రిక్తినిగా చేసుకొని మన కొరకు శిలోమ్రాను మీద చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిచ్చిన వరముగా మనం భావిద్దాం. ఏమండి, మన భారతదేశ సాంప్రదాయంలో సాధారణంగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా ఒక మంచి ప్రసాదంగా విలువైనటువంటిది ఏదైనా ఇస్తే మనం ఏం చేస్తాం? కళ్ళకు అద్దుకొని మరీ దాన్ని తీసుకుంటాం కదా. ఏదైనా ఒక బహుమతిని ఇచ్చినప్పుడు కూడా మనం ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మనం తీసుకుంటాం కదా. మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం కదా, మన హృదయం నిండా వాళ్ళకి కృతజ్ఞతలు అనేటువంటి మనం కలిగినటువంటి వారంగా ఉంటాం కదా. మరి ఎందుకండి ఎంత చెప్పశక్యము కాని వరముగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మానవుడిగా జన్మించి శిలోమ్రాను మీద తన ప్రాణం పెట్టి మన కొరకు చనిపోయి మన పాపముల నుంచి విడిపించడానికి, మన బ్రతుకుని బాగు చేయడానికి, మన యొక్క జీవితాలకి మేలు చేయడానికి తానే ఒక వరముగా మన కొరకు వస్తే మనం అంగీకరించకుండా, మనం ఆయన యాక్సెప్ట్ చేయకుండా, ఆ వరాన్ని మనం తీసుకోకుండా తోలనాడుతూ ఉంటాం. ఇది ఆ స్త్రీ అదే చేసింది. మొట్టమొదట
తను ఏం చేసిందంటే కల్చర్ చూసింది అక్కడ. అరే మీరు యూదులు, మేమేమో అంటరాని వాళ్ళం, మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడేదేంటి, మీరు ఉన్నతమైనటువంటి వాళ్ళు, మేమేమో తక్కువైనటువంటి వాళ్ళం, మీరు మాకు పొత్తు ఏంటి, మీకు మాకు సంబంధం ఏంటి, ఇలాగున తను మూసేసుకుంది, తన కళ్ళను మూసేసుకుంది, తన హృదయాన్ని మూసేసుకుంది, తన యొక్క జీవితాన్ని మూసేసుకున్నాను చూచింది. కానీ నా యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా తెరవబడిన దానిని బట్టి ఆ యేసుని అంగీకరించగలిగింది. నా మెస్సియగా, నా ప్రభువుగా, నా ప్రవక్తగా అంగీకరిస్తున్నానని తెలియజెప్పుకొని తాను వచ్చినటువంటి కొండ అక్కడే పెట్టేసిందంట. ఇక ఈ లోక సంబంధమైన ఇది నాకు అక్కర్లే, నాకు కావలసిన జీవ జలమే నాకు దొరికింది, నా కడుపులో ఊరేటువంటి జీవ జలముగా నాకు దొరికింది, దేవుడు ఇచ్చినటువంటి ఒక వరము నాకు దొరికింది, ఇంకా నాకు ఇంకేం కావాలనుకుంది. ఆ కొండ అక్కడ వదిలేసింది, పరిగెత్తుకుంటూ ఊర్లోనికి వెళ్ళింది. తాను పొందుకున్న అనుభవాన్ని, తాను పొందుకున్నటువంటి మేలులను, తాను చూచి అనుభవించినటువంటి దేవుని వరాన్ని ఇప్పుడు ఊరంతటికీ తెలియజెప్పడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా మీ ముందుకు రావడానికి గల కారణం అదే. దాదాపు 42 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ మే నెల 16వ తేదీన గడిచినటువంటి వారంలో జరిగినటువంటి ప్రకారంగా ఆ ప్రభువు తన వెలుగును నా జీవితంలోనికి ఇచ్చినాడు. ఆ గొప్ప వరము నా జీవితంలోనికి వచ్చినాడు. ఐఎమ్ నాట్ వర్తీ టు రిసీవ్ దాట్. నేను అది పొందుకోవడానికి నేను అర్హుడను కాను, ఏ విషయంలో నేను అర్హుడను కాను. ఐ నో వాట్ ఐ యామ్. నేను ఏంటో నాకు తెలుసు, ఎంత పనికిరాని వాడినో నాకు తెలుసు, ఎంత ఏమీ కానటువంటి వాడినో, ఎంత నీచమైన రీతిలో నేను పెంచబడినటువంటి వాడినో నాకు తెలుసు. ఐ నో మై లైఫ్. కానీ ఈరోజుని ఆ వరము నాలోనికి వచ్చినాడు. 42 సంవత్సరాల క్రితం ఆ వెలుగు ఎక్కడికి వచ్చినది, ఆయన నన్ను వెలిగించినాడు. ఈరోజు నేను స్టూడియోలోనికి వచ్చేసరికి స్టూడియోలో ఇలా వెలుగుతుందంటే, ఏంటి బాబు అప్పుడే లైట్లు వేసేసారని చెప్పేసానంటే, ఇక్కడ ఒక కుమారుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అయ్యా మీరే మా స్టూడియోకి వెలుగై ఉన్నారు అని చెప్పేసని, మీరు రావటం వలన ఈ స్టూడియోకి వెలుగు వచ్చింది అని చెప్పేసి అన్నాడు. ఈరోజు నా వెలుగు నాది కాదు, ఈరోజు నా యేసు యొక్క వెలుగు నాలోనికి వచ్చింది. ఆ దేవుని యొక్క వరము నాలోనికి వచ్చినాడు. నేను అడిగితే వచ్చినటువంటిది కాదు, నేను అడిగితే పుచ్చుకున్నటువంటిది కాదు. ఆయన నన్ను ప్రేమించి, ఒక పనికిరాని నన్ను ప్రేమించి, ఒక చిన్నవాడినైన నన్ను ప్రేమించి, 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నా జీవితంలోనికి ఆయన తానే నాలోనికి వచ్చి నాలో ఉన్న చీకటిని తీసివేసి ఆయన నన్ను వెలిగించాడు. ఆయన గురించి చెప్పకుండా ఎలా ఉండగలను? ఈ 42 సంవత్సరాలుగా ఆయన గురించి ప్రకటిస్తూనే ఉన్నా. సభలైతే సభల్లో, ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎవరు కనబడితే వారికి. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు పైబడి ఇలాగున వివిధమైన టీవీ ఛానల్స్లో ఆ యేసుని గురించిన వార్తనే ఈ సత్య సువార్తగా నేను ప్రకటిస్తున్నా. ఫ్రెండ్స్, ఈ యేసు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరం. ఈ యేసు క్రీస్తు వారు మనం చెప్పశక్యము కానీ ఆ దేవుని యొక్క వరం. ఈ దినాన్ని మనం చేయగలిగింది ఏంటంటే ఆయన ఇచ్చిన బహుమానం, ఆ దేవుడిచ్చిన బహుమానం తీసుకొని థ్యాంక్స్ చెప్పుకోవటమే, అంత మించి ఏం లేదు. ఇక్కడ అందుకనే పౌలు భక్తుడు ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడంటే, చెప్పశక్యము కాని దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. హే ఫ్రెండ్స్, వుడ్ యూ ఆల్సో జాయిన్ విత్ మీ ఇన్ ప్రైజింగ్ ద లార్డ్ ఫర్ ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు us? మనం చెప్పనశక్యమైన అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఈ యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఈరోజు నేను మీకు పరిచయం చేశాను. డోంట్ థింక్ ఇట్ లైక్ ఎ రిలీజియస్ మ్యాన్, ఏదో ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తి అని చూడొద్దు. ఆ దేవుడు మీ కొరకు ఇచ్చిన వరముగా చూడండి. ఈరోజునే ఆ యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి మీరు ఆహ్వానించుకుంటే, ఆ యేసు మీ జీవితంలోనికి వస్తే ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదండి. ఈరోజు నేను చెప్తా, ఆయన మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన రక్షణ, పాప క్షమాపణతో పాటుగా ఈ లోకంలో కూడా నేను మనిషిగా ఉన్నాను. నేను కూడా ఇప్పుడు 58 సంవత్సరాల వయసులో ఉండినటువంటి వాడిని. సో న్యాచురల్లీ బలహీనతలైనటువంటివి, అనారోగ్యాలు, కాళ్ళు పీకడమో, నడుము పీకడమో, ఏదో ఒక బాధ, ఏదో ఒక నొప్పి, ఇలాంటివి నాకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈరోజు నాలో ఉన్న ఆ చెప్పశక్యము కానీ ఆ వరం ఎప్పటికప్పుడే నన్ను స్వస్థపరిచి నడిపిస్తోంది, ఎప్పటికప్పుడే నన్ను బలపరిచి నడిపిస్తోంది. ఈరోజు వరకు కూడా నన్ను సజీవుని గురించి మీకు దీవెనకరంగా ఉండేటట్లుగా ఈ మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. యాక్సెప్ట్ దిస్ జీసస్. ఈ యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. ఈ యేసుక్రీస్తువాన్ని దేవుడిచ్చిన ఒక వరముగా మీరు తీసుకునండి. చెప్పశక్యము కాని వరమని చెప్పి మీరు అంగీకరించి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీరే మాకున్న వరం. నేను మీకు మించిన వరం ఈ లోకంలో ఏం కావాలి? ఈ వస్తువులను సంపాదించుకున్నది మాత్రాన్ని, వాహనాలు సంపాదించుకున్న మాత్రాన్ని, ఒక్కొక్కసారి మాకు మంచి స్నేహితులు అనుకొని ఒక మనిషిలో ఎవరో ఒకరో ఏదో ఒకటో మాకు ఎదురైనంత మాత్రాన్ని అదేదో దేవుడిచ్చిన వరమని మేము ఎంతో తృప్తి చెందుతూ ఉంటాం. కానీ దానికంటే చెప్పశక్యమో కాని వరం స్వయాన మీరేనైనా మా కొరకు రావాల్సిన అవసరం మీకు లేదు.
మేము పుట్టకముందే మేము అడగకుండగానే మీరు మా కొరకు ఈ లోకంలోనికి పంపబడినటువంటి దేవాతి దేవుడో, మా కొరకు సిలువలో మీ ప్రాణాన్ని పెట్టినారు. మీరు చనిపోవాల్సిన అవసరం లేదు, మీరు రక్తం కార్చవలసిన అవసరం లేదు. అలాంటిది మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఒక బహుమానంగా ఈ లోకంలోనికి వచ్చి సిలువ దగ్గరికి వెళ్ళి మీ రక్తాన్ని కార్చి మా పాపములకు క్షమాపణ, మా వ్యాధి బలహీనతల నుంచి మాకు విడుదల, మా జీవితాన్ని మార్చడానికి, మంచి జీవితంగా చేయడానికి, మాలో ఉన్న చీకటిని తీసివేసి నీ వెలుగుతో మమ్మల్ని నింపడానికి దేవుని వరముగా, చెప్పశక్యము కాని వరముగా మీరు ఈ లోకంలోనికి వచ్చినారు. అవును ప్రభువా, దాదాపుగా 42 సంవత్సరాల క్రితం 1976వ సంవత్సరం మే నెల 16వ తేదీన నా జీవితంలోనికి మీరు వచ్చారు. నేను ప్రార్థన చేసినందు చేత మీరు రాలే, నేను మంచివాడిని అయినందు చేత మీరు రాలే, నేనేదో పెద్ద గొప్ప వ్యక్తిని, గుర్తింపదగిన వ్యక్తిని అయినందు చేత మీరు రాలే, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని ఉంటుండగా మీ ప్రేమ చేత, మీ ప్రణాళిక చేత ఒక వరముగా మీరు నా జీవితంలోనికి వచ్చారు. అందుకు మీకు వందనాలు. నా జీవితాన్ని వెలిగించారు, మీకు వందనాలు. నా చీకటిని మీరు పారద్రోలి ఉన్నారు, మీకు వందనాలు. ఈరోజు నాయన నాకు రక్షకునిగా మీరు ఉన్నందుకు మీకు కోటి కోటి స్తుతులే నేను చెల్లించుకుంటూ ఉన్నా. నేను పొందుకున్న ఈ అనుభవాన్ని, ఈ వరాన్ని నేను ఈ బిడ్డలతో నేను పంచుకున్నా, ఈ కుటుంబంతో నేను చెప్పి ఉన్నా. ప్రభువా, వారు కూడా అర్థం చేసుకొని మీరు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి మీరు దేవుని వలన మాకు అనుగ్రహించబడిన చెప్పశక్యము కాని వరమని వాళ్ళు గ్రహించి వారు నిన్ను స్తుతించుకున్నప్పుడు నాయన మీరు ఇంటిలోనికి వచ్చినారు, ఈ కుటుంబంలోనికి వచ్చినారు, ఈ వ్యక్తి యొక్క జీవితంలోనికి వచ్చినారు. ఈ కుటుంబంలోనైనా మీరు ఒక వరముగా అనుగ్రహించబడి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతిస్తున్నా, వారు కూడా నాతో కలిసి నిన్ను స్తుతిస్తూ ఉంటాడు. మీరే దేవుని యొక్క వరముగా ఆనాడు ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మీరు మార్చివేసినట్లుగా, ఆ గ్రామం అంతటిని కూడా మీరు ఒక మంచి గ్రామంగా మీరు మార్చివేసినట్లుగా, నా జీవితాన్ని మార్చినట్లుగా వీరి యొక్క జీవితాన్ని కూడా మీరు మార్చడానికే ఒక వరముగా మీరు వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయనను వరముగా గ్రహించిన ఈ కుటుంబమునకు, ఇంటిలోని బిడ్డలందరికీ, కుటుంబీకులందరికీ తోడయుండి మిమ్మలను రక్షించి మీ పాపములను క్షమించి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీ జీవితంలోనికి ఒక వరముగా వచ్చినాడు. ఈ యేసు దేవుడిచ్చిన చెప్పశక్యము కాని వరం. ఆయనను బట్టి సంతోషించండి, ఆనందించండి, ఆ దేవునికి స్తుత్యాగాన్ని చెల్లించండి. ఈ విషయంలో మీరు ఏదైనా మేలులు పొందుకుని ఉన్నప్పుడు ఆ విషయాల్ని నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మీ అందరినీ మన కొరకు అనుగ్రహింపబడిన చెప్పశక్యము కాని వరమైన ఆ యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.